సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఆయన కుమారుడు గిరి ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ గెలుపు కోసం కృషి చేస్తానని చెప్పారు. వైఎస్ఆర్సీపీలో చేరటం సంతోషంగా ఉందన్నారు ముద్రగడ పద్మనాభం. పెనమలూరు టికెట్ దక్కకపోవడంతో బోడే ప్రసాద్ రగిలిపోతున్నారు. దీంతో బోడే ప్రసాద్ ను చంద్రబాబు ఉద్యోగిస్తున్నా వెనక్కి తగ్గటం లేదు. ఇప్పటికే చంద్రబాబు పిలుపుతో ఉండవల్లిలోని ఆయన నివాసానికి వెళ్లారు. టికెట్పై హామీ రాకపోతే రెబల్ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు బోడే ప్రసాద్. టీడీపీలో సీట్ల చిచ్చు అగ్గిరాజేస్తోంది. అసంతృప్తి నేతలంతా చంద్రబాబు ఇంటికి క్యూ కడుతున్నారు. తాజాగా చంద్రబాబు రంపచోడవరం టికెట్ వంతల రాజేశ్వర్కి ఇవ్వాలని టీడీపీ శ్రేణులు చంద్రబాబు నివాసం వద్ద ఆందోళనకు దిగారు. చంద్రబాబు ఇంటి గేటు లోపలికి దూసుకెళ్లేందుకు యత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. దీంతో గేటు బయటే చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయవాడ వెస్ట్ స్థానం నుంచి పోతిన మహేష్ కి అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన ఆఫీస్ వద్ద కార్యకర్తల ఆందోళనకు దిగారు. కూటమిలో సీట్ల కేటాయింపుపై జనసేన నేత పోతిన మహేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ వెస్ట్ టికెట్ జనసేనకే కేటాయించాలని డిమాండ్ చేశారు. పవన్ పోటీ చేస్తున్న పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు నానా యాగి చేశారని, అయినా టీడీపీ అగ్రనేతలు స్పందించలేదని మండిపడ్డారు. మాజీ మంత్రి టీడీపీ నాయకురాలు పీతల సుజాత సంచలన ఆరోపణలు చేశారు. డబ్బు లేదని దళితులకు సీట్లు ఇవ్వరా అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. టీడీపీలో పక్క రాష్ట్రాల వాళ్ళకి ఎన్ఆర్ఐలకు సీట్లు ఇస్తున్నారని ఆరోపించారు. టీడీపీలోని కొందరు పెత్తందారులు దళితులను తొక్కేస్తున్నారన్నారు పీతల సుజాత. పల్నాడు జిల్లా అమరావతి మండలం ధరణికోటలో గుర్తు తెలియని దుండగులు రెచ్చిపోయారు. ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని తగలబెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనకు కారణమైన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలాన్ని పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పరిశీలించారు. విజయవాడ సత్యనారాయణపురంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్. 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బొండా ఉమా నియోజకవర్గ ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. ఈ రోజుకి కూడా బొండా ఉమా ప్రజల మధ్యలో లేడని వెల్లంపల్లి ఆరోపించారు. ప్రజా సమస్యలపై బొండా ఉమకు చిత్తశుద్ధి లేదన్నారు. ఏపీలో సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ సీఎం జగనే రావాలన్నారు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి. ఎల్లో మీడియా, టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ప్రచారాన్ని తిప్పికొట్టాలని కార్యకర్తలకు సూచించారు. గత పాలనలో చంద్రబాబు శిలాఫలకాలకే పరిమితమయ్యారే తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు జనసేన నేత నవుడు వెంకటరమణ సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు. ఇక గత 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఉంగుటూరు నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా వెంకటరమణ పోటీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి పాల్గొన్నారు. పొత్తుల కోసం వెంపర్లాడిన టీడీపీలో సీట్ల పంచాయతీ తలనొప్పిగా మారింది. పొత్తుల పోటు గట్టిగా తగలటంతో సీనియర్ల సీట్లకు అధిష్టానం ఎసరు పెట్టింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు, లోకేష్ తీరుపై ఆగ్రహ ఆవేశాలు వెల్లువెత్తుతున్నాయి. సీనియర్లు బజారుకెక్కి పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. చంద్రబాబు ఇంటి ముందే ఆందోళనకు దిగుతున్నారు. విజయవాడ సెంట్రల్లో బొండా ఉమాకు ఓటమి భయం పట్టుకుంది. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో ప్రలోభాల పర్వానికి తెరలేపారు. ఆత్మీయ సమావేశాల పేరుతో మీటింగ్స్ పెట్టి గిఫ్ట్లు ఇచ్చి ప్రలోభాలకు గురి చేస్తున్నారు. ప్రైవేట్ టీచర్లతో సమావేశం నిర్వహించి వాళ్లలో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సింగ్ నగర్ లో జరిగిన ఈ భాగోతం వెలుగులోకి వచ్చింది. ఏపీ బీజేపీలో టికెట్ల పంచాయతీ ముదురుతోంది. బీజేపీలో సీనియర్ల లేఖ కలకలం రేపుతోంది. చంద్రబాబు తీరు, ఏపీ రాజకీయ పరిణామాలపై ఢిల్లీ పెద్దలకు ఫిర్యాదులు చేస్తున్నారు. పొత్తులపై గలం విప్పుతున్నారు. తాము అడుగుతున్న సీట్లపై తేల్చకుండానే చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారని బీజేపీ సీనియర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏలూరు జిల్లా బీజేపీలో ముసలం చోటు చేసుకుంది. ఎంపీ సీటుపై బీజేపీలో అసంతృప్తి సెగలు రగులుతున్నాయి. ఏలూరు పార్లమెంట్ టికెట్పై ఆశలు పెట్టుకున్న గారపాటి సీతారామాంజనేయకు చుక్కెదురైంది. చివరి నిమిషంలో తెరపైకి మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి పేరు రావడంతో గారపాటి చౌదరి అయోమయంలో పడ్డారు. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా గారపాటి చౌదరి పేరు లేకుంటే రెబెల్గా పోటీ చేయాలంటూ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. ఏపీ బీజేపీలో చంద్రబాబు చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీకి ఓడిపోయే సీట్లను కేటాయించేలా చంద్రబాబు వ్యూహం పన్నినట్లు తెలుస్తోంది. ఓడిపోయే శ్రీకాకుళం, విశాఖ నార్త్, కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వెల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్థానాలు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది.
అభివృద్ధి జరిగితే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తట్టుకోలేకపోతున్నారని మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు జిల్లా నేలటూరుపాలెం వద్ద 25 కోట్లతో నిర్మిస్తున్న ఫిషింగ్ జెట్టి పనులను మంత్రి పరిశీలించారు. సోమిరెడ్డి కృష్ణపట్నం పోర్టుపై దండయాత్రలు చేస్తూ సిబ్బందిపై భౌతిక దాడులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. సోమిరెడ్డి చేస్తున్న దాడులను ఖండించారు. టీడీపీ హయాంలో సోమిరెడ్డి ఒక్క పోర్టునైనా తీసుకురాగలిగారా అని ప్రశ్నించారు. జెట్టి నిర్మాణ పనులు 70% పూర్తయ్యాయని తెలిపారు. నెల్లూరు జిల్లా కలువాయిలోని వైఎస్ఆర్ చేయుత 4వ విడత నమూనా చెక్కును లబ్ధిదారులకు అందజేశారు వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు. 4వ విడతలోనే మండలంలో 2383 మంది లబ్ధిదారులకు 4.47 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని వివరించారు. గత ప్రభుత్వంలో పేద ప్రజలు, డ్వాక్రా మహిళలను దారుణంగా మోసం చేసిన చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు. తిరుపతి నగరంలో నూతనంగా నిర్మించిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. నగర కార్పొరేషన్ పరిధిలో నవోదయ కాలనీ, సత్యనారాయణపురం సర్కిల్, తిరుమల బైపాస్ రోడ్ వైపు నిర్మించిన సీసీ రోడ్లను ఆయన ప్రారంభించారు. 20 మాస్టర్ ప్లాన్ రోడ్స్, ఫ్రీ లెఫ్ట్లు, స్లిప్ వే రోడ్లతో సరికొత్త నగరంగా తిరుపతి ఆవిర్భవించిందన్నారు భూమన అభినయ్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా లక్ష్మణేశ్వరం గ్రామంలో రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్, గ్రామ సచివాలయాలను సందర్శించి పనితీరును పరిశీలించారు జాతీయ మీడియా ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్. హెల్త్ క్లినిక్ సెంటర్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బందితో మాట్లాడి ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలపై ఆరా తీశారు. రైతు భరోసా కేంద్రంతో రైతులకు కలుగుతున్న ప్రయోజనాలను అధికారులు ఆయనకు వివరించారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని పత్తిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు శ్రీకారం ప్రారంభించారు. ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా పేదలందరికీ ఉచిత వైద్యం జరుగుతుందని వివరించిన వరుపుల ఈ పథకం ద్వారా నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందిస్తున్నారని వెల్లడించారు. కృష్ణా జిల్లా పెడనలో 70 లక్షలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉప్పల రాము శంకుస్థాపన చేశారు. పట్టణంలో 30 లక్షల రూపాయలతో పంప్ హౌస్ వద్ద ఫిల్టర్ బెడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 20 లక్షల రూపాయలతో కైలాసపుర హిందూ శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముస్లిం శ్మశాన వాటిక ప్రహరీ గోడ నిర్మాణానికి సైతం శంకుస్థాపన చేశారు. ఏపీలో అన్ని పాఠశాలల్లో ఈ నెల 18 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట తరగతులు నిర్వహించనున్నారు. 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు 7 గంటల 45 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించనున్నారు. 2023-24 విద్యా సంవత్సరం చివరి తేదీ ఏప్రిల్ 23 వరకు ఒక్క పూట మాత్రమే తరగతులు నిర్వహించనున్నారు. అలాగే 10వ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న స్కూల్స్లో పరీక్షలు జరిగే 7 రోజులు ఇతర తరగతులు జరగవని తెలిపింది. విశాఖలోని పాత టౌన్లో సముద్ర చిహ్నంగా గుర్తింపు ఉన్న సీ హార్స్ స్తూపాన్ని పునర్ప్రారంభించారు. చిలకపేట జంక్షన్లో శిథిలావస్థకు చేరుకున్న పాత స్తూపం స్థానంలోనే కొత్తగా నిర్మించిన సీ హార్స్ చిహ్నాన్ని ఏర్పాటు చేశారు. విశాఖ నగరం సముద్రంతో పాటు జలచరాలతో ఉన్న అనుబంధానికి గుర్తుగా బ్రిటిష్ కాలంలో సముద్రపు గుర్రాన్ని స్తూపంగా ఏర్పాటు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఏపీ ఆక్టోపస్ బృందంతో కలిసి తిరుమల ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్ఎస్జీ 140 మంది, ఏపీ ఆక్టోపస్ 40 మంది, టీటీడీ విజిలెన్స్ తో పాటు ఏపీ పోలీస్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన తర్వాత భక్తులు లేని సమయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. వరంగల్లో బీఆర్ఎస్ కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వరంగల్ ఎంపీ పస్నూరి దయాకర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన పస్నూరి దయాకర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వరంగల్ పార్లమెంట్ సీటు విషయంలో కేసీఆర్ మాదిగలకు అన్యాయం చేశారని దయాకర్ అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీ మారినట్లు ప్రచారం జరుగుతోంది. కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. సుమారు 1,50,00,000 నిధులతో నూతనంగా నిర్మించిన గ్రంథాలయాన్ని మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం గుండి వంతెన నిర్మాణ పనులను మంత్రి పరిశీలించారు. ఇక వెంటనే వంతెన నిర్మాణ పనులను ప్రారంభించాలని మంత్రి సీతక్క ఆదేశించారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అసెంబ్లీ రూపురేఖలు మారుస్తామని చెప్పి తట్టెడు మట్టి కూడా ఎత్తలేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీపై అతీగతి లేదని, ఆసరా పెన్షన్లు పెంచుతామని చెప్పి ఉన్న పెన్షన్లు కూడా ఇవ్వటం లేదన్నారు.
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఉప్పర మల్యాల గ్రామంలో కొత్త సబ్ స్టేషన్ను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. రైతాంగానికి మేలు చేయడానికి ఎంత ఖర్చైనా వెనకాడబోమని పొన్నం తెలిపారు. ఉప్పర మాల్యాల కుడి కాలువ పూర్తి చేసి సాగునీటి అందించాలని రైతులు మంత్రిని కోరగా తొందరలోనే కుడి కాలువను పూర్తి చేసి సాగునీరు అందిస్తామని రైతులకు మంత్రి హామీ ఇచ్చారు. నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు ఇంటి ముందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావుకు నాయకులు కార్యకర్తల సంతకాలతో కూడిన వినతి పత్రం అందజేశారు. మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయం ఎదుట మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టారు. తొలుత పట్టణ శివారు కాలనీలో మంచినీటి సమస్యను పరిష్కరించాలంటూ సిపిఐ ఎంఎల్ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. మంచినీటి ఎద్దడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ బాధను అర్థం చేసుకుని సమస్యను పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్ జిల్లా డొంకేశ్వర్ మండలంలోని ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పర్యటించారు. చిన్నయానం, జీజీ నడుకుడ, గాదేపల్లి ప్రాంతాల్లో గోదావరి తీరానికి చేరుకుని వన్యప్రాణులను, అక్కడి ప్రకృతిని తిలకించారు. అనంతరం అక్కడే అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై సిబ్బందికి ఉన్నతాధికారులు శిక్షణ ఇచ్చారు. అలాగే ఎకో టూరిజం ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై చర్చించారు. సోషల్ మీడియాలో పచ్చ బ్యాచ్ వేధింపులకు తాళలేక ఆత్మహత్య చేసుకున్న గీతాంజలి కేసులో పోలీసులు వేగం పెంచారు. గీతాంజలిపై అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వ్యక్తిని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఈ కేసులో మిగతా నిందితులను పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు. ఏపీతో సహా హైదరాబాద్, ఇతర రాష్ట్రాల్లోనూ గాలిస్తున్నారు. ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పలువురు ఎస్ఐబి అధికారులు, సిబ్బందిని విచారించారు పోలీసులు. ప్రణీత్ రావు 3 రకాలుగా నేరం చేసినట్లు గుర్తించారు. సాక్ష్యాలు మాయం చేయటం, పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ట్యాంపరింగ్ చేసినట్టుగా గుర్తించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. తిరుపతి రూరల్ మండలం గాంధీపురంలో రిటైర్డ్ ఎస్ఐ శివప్రకాష్ ఇంట్లో దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. కరోనా సమయంలో మృతి చెందిన శివప్రకాష్ ఇంట్లో ఆయన భార్య తిలకవతి మాత్రమే ఉంటున్నారు. అర్ధరాత్రి 3 గంటల సమయంలో ఆమె మెడపై కత్తిపెట్టి చంపుతామని బెదిరించిన దుండగులు 10 సవర్ల బంగారంతో పాటు 3 కిలోల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లిపోయారు. దంచుకొడుతున్న ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న తెలంగాణ ప్రజలకు కాస్త ఉపశమనం కలిగించే చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఉపరితల ద్రోణి కారణంగా వాతావరణం కాస్త చల్లబడింది. వాతావరణం ఒక్కసారిగా మారి అక్కడక్కడ చిరుజల్లులు కురిశాయి. రాష్ట్రంలో రాగల 3 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఏపీలో విభిన్నమైన వాతావరణం ఉంది. రాష్ట్రంలో ఎండలు దంచుకొడుతున్నాయి. రాయలసీమలో వేడి గాలులు కొనసాగుతున్నాయి. నంద్యాలలో రికార్డు స్థాయిలో 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. క్రమంగా మధ్యాహ్నం వేళ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రత, వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్పై ఉత్కంఠకు తెరపడింది. రేపు మధ్యాహ్నం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్ మీట్ నిర్వహించి షెడ్యూల్ ప్రకటించనున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది ఈసీ. లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ప్రస్తుత లోక్సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘంలో నూతనంగా నియమితులైన 2 ఎలక్షన్ కమిషనర్లు బాధ్యతలు చేపట్టారు. ఈసీలుగా బాధ్యతలు స్వీకరించారు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ వీరిద్దరినీ స్వాగతించారు. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై లైంగిక వేధింపుల ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ఫిబ్రవరి 2న 17 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారనే ఫిర్యాదుతో ఆయనపై పోక్సో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఆరోపణలను ఖండించిన యడ్యూరప్ప రాజకీయ కుట్ర అంటూ తోసిపుచ్చారు. ఎలక్టోరల్ బాండ్ల కేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై మరోసారి సీరియస్ అయింది సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం. బాండ్లకు సంబంధించిన యూనిక్ ఆల్ఫా న్యూమరిక్ నెంబర్ వివరాలు ఎన్నికల సంఘానికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలను ఎస్బీఐ ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పింది సుప్రీంకోర్టు. లోక్సభ ఎన్నికలు బహిష్కరించాలని ఛత్తీస్గఢ్లో వెలిసిన మావోయిస్టు పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. రావ్ఘాట్ ఏరియా కమిటీ పేరు మీద మావోయిస్టులు పోస్టర్లు, బ్యానర్లు వేశారు. ఆర్ఎస్ఎస్ ప్రధాని
మోదీ తప్పుడు వాగ్దానాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపిస్తూ పోస్టర్లు వేశారు. బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అస్వస్థతకు గురయ్యారు. ముంబైలోని కోకిలాబెన్ హాస్పిటల్లో చేర్చారు కుటుంబ సభ్యులు. కాలిలో క్లాట్ ఏర్పడటంతో వైద్యులు ఆయనకు యాంజియోప్లాస్టీ చేశారని సమాచారం. ఆసుపత్రిలో చేరడానికి ముందు ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టారు బిగ్ బి. ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటా అంటూ ఆయన చేసిన పోస్టు వైరల్ గా మారింది. తన అనారోగ్యాన్ని ఉద్దేశించి అమితాబ్ ఈ ట్వీట్ చేసినట్లు నెటిజన్లు భావిస్తున్నారు. ఔషధ రంగ దిగ్గజం అరబిందో ఫార్మా ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ వద్ద కొత్తగా నిర్మిస్తున్న పెన్సిలిన్ ప్లాంట్ ఏప్రిల్లో ట్రయల్ రన్ కు సిద్ధమైంది. జూన్లోగా వాణిజ్యపరంగా తయారీ కార్యకలాపాలు మొదలవుతాయని అరబిందో ఫార్మా వైస్ చైర్మన్ ఎండీ కె నిత్యానంద రెడ్డి వెల్లడించారు. పెన్సిలిన్ జీ ధర విషయంలో చైనాతో పోటీ పడాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. పూర్తిగా దేశీయంగా పెన్సిలిన్ ఉత్పత్తి చేస్తున్నట్లు వివరించారు. 2030 కల్లా దేశ ఆర్థిక వ్యవస్థకు యూనికార్న్లు 1 లక్ష కోట్ల డాలర్లు అంటే సుమారు 83 లక్షల కోట్లను జత చేయగలవని భారతీయ పరిశ్రమల సమాఖ్య సిఐఐ తన నివేదికలో తెలిపింది. ఫలితంగా 5 కోట్ల కొత్త ఉద్యోగాలను ఇవి సృష్టించగలవని అంచనా వేసింది. $1 బిలియన్ అంతకంటే అధిక విలువ ఉన్న అంకురాలను యూనికార్న్లుగా పిలుస్తారు. 2024-25లో భారత జీడీపీ వృద్ధి అంచనాలను 7% పెంచుతున్నట్లు పిచ్ రేటింగ్స్ ప్రకటించింది. బలమైన దేశీయ గిరాకీ, స్థిరమైన వ్యాపార వినియోగదారు విశ్వాసం ఇందుకు కలిసొస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 3వ త్రైమాసికం అక్టోబర్-డిసెంబర్లో దేశ జీడీపీ వృద్ధి అంచనాలకు మించి 8.4%గా నమోదైంది. పేటీఎం మాతృ సంస్థ 1.97 కమ్యూనికేషన్స్ కు భారీ ఊరట లభించింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా థర్డ్ పార్టీ అప్లికేషన్ ప్రొవైడర్ లైసెన్స్ ను ఇటీవల మంజూరు చేసింది. దీని ప్రకారం మల్టీ బ్యాంక్ మోడల్ కింద ఇకపై పేటీఎం బ్రాండ్ పైన యూపీఐ సేవలు అందించనుంది. దీంతో ప్రస్తుతం ఉన్న యూజర్లు, మర్చెంట్లు తమ యూపీఐ లావాదేవీలు, ఆటోపే మ్యాండేట్లను ఎలాంటి అవాంతరం లేకుండా వినియోగించుకోవడానికి వీలు పడుతుంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన నెగటివ్ ట్రెండ్స్ తో స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 453 పాయింట్ల నష్టంతో 72,643 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 123 పాయింట్ల నష్టంతో 22,023 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక సెక్టార్ సూచీలో ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు 2.24%, క్యాపిటల్ గూడ్స్ సూచీలు 1.25%, పవర్ సూచీలు 0.72% నష్టపోయాయి. నిఫ్టీ టాప్ గెయినర్స్ లిస్ట్ లో యూపీఎల్ 3.18%, భారతి ఎయిర్టెల్ 1.62%, హెచ్డిఎఫ్సి లైఫ్ 1.53% లాభపడ్డాయి.